ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, అలాగే ఏఐ రోజు రోజుకి ఎంత డెవలప్ అవుతుందనే విషయాలు మనం తెలుసుకుంటూనే ఉన్నాం. కానీ ఏఐ వల్ల ఎంత డేంజర్ ఉందనే విషయాలు కూడా మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. ఏఐ చేసిన కొన్ని మిస్టేక్స్ వల్ల మనిషి ప్రాణాలే పోయాయి. ఈ వీడియోలో ఏఐ చేసిన అతిపెద్ద మిస్టేక్స్ అలాగే వాటి వల్ల జరిగిన ప్రమాదాల గురించి తెలుసుకుందాం. హాయ్, దిస్ ఇస్ డిఎస్పి. వెల్కమ్ టు మై ఛానల్. 2018లో IBM కంపెనీ కొన్ని $1 బిలియన్ ఖర్చు పెట్టి వాట్సన్ అనే ఒక ఏఐని బిల్డ్ చేసింది. మెడికల్ పర్పస్ కోసం ఈ ఏఐని బిల్డ్ చేశారు. ఈ ఏఐ మీద చాలా టెస్టులు చేసి ప్రాక్టికల్గా క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి యూజ్ చేద్దామని డిసైడ్ అయ్యారు. ఒక క్యాన్సర్ పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఒక పక్క ఏఐ ట్రీట్మెంట్కి సంబంధించిన సజెషన్స్ చెప్తూ ఉంది. ఆ ప్రొసీజర్ని ఫాలో అవుతూ డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. కొంత టైం అయిన తర్వాత ఆ ఏఐ సజెస్ట్ చేసిన మెడిసిన్ చూసి డాక్టర్స్ అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ మెడిసిన్ గానీ పేషెంట్ కి ఇచ్చుంటే ఇంటర్నల్ బ్లీడింగ్ అయి ఉండేది. దానివల్ల మనిషి ప్రాణాలు కూడా కోల్పోయే ప్రమాదం అయి ఉండేది. ఇది ముందుగా గుర్తించిన డాక్టర్స్ ఆ మెడిసిన్ ని పేషెంట్ కి ఇవ్వలేదు. ఈ ప్రాసెస్ ని కొంచెం ఫార్వర్డ్ చేసి చూస్తే ఆ ఏఐ ఇచ్చిన ప్రొసీజర్ మొత్తం చాలా రాంగ్ గా ఉంది. ఆ ప్రొసీజర్ మొత్తం ఫాలో అయ్యి ఉంటే ఆ పేషెంట్ అక్కడికక్కడే చనిపోయి ఉండేవాడు. 2020 అమెరికాలో డెట్రాయిట్ అనే సిటీలో ఒక స్టోర్లో దొంగతనం జరిగింది. ఆ దొంగ ఎవరో పట్టుకోవడానికి పోలీసులు ఫేషియల్ రికగ్నిషన్ ఏఐని యూజ్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ని బేస్ చేసుకుని ఈ ఏఐ రాబర్ట్ విలియమ్స్ అనే ఒక పర్సన్ ని డిటెక్ట్ చేసింది. ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తర్వాత తెలిసిన విషయం ఏంటి అంటే ఆ రాబర్ట్ దొంగతనం జరిగిన ప్లేస్ లో లేనే లేడు. నిజానికి ఆ దొంగతనానికి రాబర్ట్ కి అసలు సంబంధమే లేదు. ఏఐ ఫేషియల్ రికగ్నిషన్ యూజ్ చేసి ఒక తప్పు వ్యక్తిని గుర్తించింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తి దొంగతనం చేశాడని తనని అరెస్ట్ చేశారు. తర్వాత ఈ మిస్టేక్ తెలుసుకుని అతను వదిలేశారు. కానీ ఈ ఇన్సిడెంట్ వల్ల అతను 30 గంటలు జైల్లోనే గడపాల్సి వచ్చింది. 2018లో ఇంకొక దారుణమైన విషయం జరిగింది. యుఎస్ అరిజోనాలో ఒక రోజు రాత్రి సెల్ఫ్ డ్రైవింగ్ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంది. రోడ్డు మీద ఒక లేడీ సైకిల్ తొక్కుతూ రోడ్డు దాటుతుంది. కానీ ఈ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ ఆ లేడీని ఒక పర్సన్ అని గుర్తించకుండా స్పీడ్ గా వెళ్లి బ్రేక్ వేయకుండా ఆ లేడీని గుద్దేసింది. దీంతో ఆ లేడీ అక్కడికక్కడే చనిపోయింది. ఈ ఇన్సిడెంట్ లో ఇంకా సాడ్ థింగ్ ఏంటి అంటే ఆ కారులో ఒక లేడీ డ్రైవర్ డ్రైవింగ్ సీట్ లో కూర్చునే ఉంది. ఆ ఇన్సిడెంట్ జరిగే సమయంలో ఏఐ చేతిలో పూర్తి కంట్రోల్ వదిలేసి తన ఫోన్ లో ఒక వెబ్ సిరీస్ చూస్తూ కూర్చుంది. తను కొంచెం అలర్ట్ గా ఉన్న ఆ రోడ్డు దాటుతున్న లేడీని చూసి కారు డ్రైవింగ్ ని మాన్యువల్ కంట్రోల్ తీసుకొని ఉంటే ఆ ప్రమాదం జరగకుండా ఆపగలిగేవారు. కానీ ఏఐ చేతిలోనే పూర్తి కంట్రోల్ వదిలేయడం వల్ల ఈ ప్రమాదం జరిగి ఏకంగా మనిషి ప్రాణమే పోయింది. ఏఐ అనేది మనిషి క్రియేట్ చేసిన ఒక టూల్, ఒక హెల్పర్. మనిషికి ఉన్న ఎంపతి, జడ్జిమెంట్ అలాగే రెస్పాన్సిబిలిటీ ఏఐకి ఉండవు. ఏఐతో మనం పని చేయించుకోవాలి, ఏఐని మనం కంట్రోల్ చేయాలి. అంతేగాని ఏఐ మనల్ని కంట్రోల్ చేయకూడదు, మనల్ని డామినేట్ చేయకూడదు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. DS Programmer